చేస్తాం. తెలంగాణ విఠల్ గారు చెప్పండి. సోనియా గాంధీ గారు ఖచ్చితంగా సోనియా గాంధీ గారిది ఉంది, సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఉంది, మీరా కుమార్ గారి పాత్ర ఉంది. ఖచ్చితంగా మనం కృతజ్ఞత గల వాళ్ళం తెలంగాణ వాళ్ళం. ఆ చనిపోయిన 1200 మందిని గుర్తించి గౌరవించుకోవడము 300 కేసీఆర్ లేదో మీరు ముగ్గురు చెప్తున్నాం కానీ కేసీఆర్ చెప్పట్లే. కేసీఆర్ గారు సోనియా గాంధీ హనుమంతరావు గారు జరిగిన ఇన్సిడెంట్ కి వస్తే ఏమిటండి ఇది మర్యాద? తెలంగాణ కల్చర్ వేరు. ఒకసారి సాయం చేస్తే ఆ కుటుంబమును ఆ జ్ఞాపకం పెట్టుకుంటూ ఈయన జ్ఞాపకమే పెట్టుకోలేదు. నేనే చేసిన అంటాడు. మరి చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీ కొడుకు ఎందుకు ఇచ్చినావు? ఏమంటున్నా ఐఎమ్ నాట్ అగైనెస్ట్, కానీ వాళ్ళు ఇప్పటికన్నా మేధోమథనం పెట్టుకొని ఫ్యూచర్ లో ఏం చేయాలి, ఫ్యూచర్ లో ప్రజలకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసి వాళ్ళలో మార్పు రావాలని కోరుతున్నా. అంతేగాని ఊట రోజు తిట్టడం అది అందరూ అప్రిషియేట్ చేస్తుంది. ఇవాళ మీరు చూసేదో లేదో ఈ తెలంగాణ రేజింగ్ దాని మీద ఇవాళ ఎంతో మంది దేశాలలో వచ్చిండ్రు, ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇవాళ చాలా బాగా మాట్లాడిండు ఎవరు కేసీఆర్. ఉద్యోగంలోనే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. తప్పనిసరిగా పేదరికం మీ పైకి నెహ్రూ ఏదైతే మహాత్మా గాంధీ చెప్పిన విధానాలే పేదవాడిని పైకి తేవాలి, విద్య నేర్చుకోవాలన్నాడు. అదే ఇవాళ దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తప్పనిసరిగా అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఇచ్చిన హామీలు ఒకటి ఇవ్వలే. 2500 ఒక్కొక్క ఇట్లా. హనుమంతరావు గారు అంటే మనం December 9th గురించి మాట్లాడుతాం. భరత్ గారు చెప్పండి. హనుమంతరావు గారికైనా అక్కడ కూర్చున్న రమ్యారావు ఒక్కకైనా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ నుండి రోజు ఏదో స్టేట్మెంట్లు ఇస్తే ఇచ్చుకోమని వద్దాను. డైవర్ట్ అవుతుంది. భరత్ గారు December 9 హనుమంతరావు గారు December 9 గురించి మాట్లాడారు. సోనియా గాంధీ గారికి తెలంగాణ సమాజం ఎప్పటికీ కృతజ్ఞత ఉంటది, కేసీఆర్ గారికి కృతజ్ఞత ఉంటది, సుష్మా స్వరాజ్ గారికి, మీరా కుమార్ గారికి. కానీ చనిపోయిన అమరవీరులను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం. అమరవీరులు ఎవరెవరు చనిపోయారో దాన్ని ఇంత తప్పనిసరిగా ఇప్పుడు ఇప్పటికే ఒక 6 10 మందికో ఆనాడు ముందు వరుసలో ఉన్నటువంటి నాయకులకు హనుమంతరావు గారు మీ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏంటంటే 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇంకేదో ఇచ్చారు హామీలు. దాని మీద మేము ఆలోచన చేస్తాం తప్పనిసరిగా. ఓకే. థ్యాంక్ యూ. అయితే 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఏమి ఇచ్చారు తెలంగాణ విఠల్ గా మీరు చెప్పాలి. ఉద్యమకారులకు ఇంటి స్థలం 250 గజాలు ఇంటి స్థలము, వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగము, జైలు రికార్డు ఉన్న వాళ్ళకి అంటే ఉత్తరాఖండ్ గాని మన వేరే ఛత్తీస్గఢ్ ఉద్యమాల్లో ఏ విధంగా అయితే సైనిక సమాన అవార్డు ఇచ్చిర్రో ఆ విధంగా గుర్తించి గౌరవించుకుంటామని మేనిఫెస్టోలో పెట్టిర్రు. అది 2 సంవత్సరాలు కూడా ఇంతవరకు గతి లేదు. మేము జైల్లోకి పోయి సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నాం 69 ఉద్యమంలో పోయిన వాళ్ళం. కనీసం 2 సంవత్సరాల్లో పలకరించిన వాళ్ళు లేడు. కనీసం ఉత్సవాలప్పుడు మమ్మల్ని పిలిచిన వాళ్ళు కూడా లేరు ఇంతవరకు ఉద్యమకారులని. రఫీ గారికి అవకాశం ఇస్తే ఇంకా చెప్తారు. రఫీ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు.